జీవో 46 గురించి మేడం మేము పోలీస్ అభ్యర్థులు టీఎస్ఎల్పీకి సంబంధించినవి అంటే ఇప్పుడు ఇది రిజల్ట్ వీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆపారనేసి మీకు ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఆపడానికి రీజన్ ఏంటంటే జీవో నెంబర్ 46 ఎఫెక్ట్. అంటే జీవో నెంబర్ 46 వలన అత్యధిక మార్కులు వచ్చిన వ్యక్తికి జాబ్ రాకుండా తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి జాబ్లు ఇచ్చారు. అందువలన మేము కొందరు కలిసి కోర్టులో కేసు చేసాం. ఇది ఎక్కడ న్యాయం, ఇది అన్యాయం కదా ఈ విధంగా చేయడం. అంటే ఇప్పుడు జీవో 46 ఏం తెలుపుతుందంటే జనాభా పాపులేషన్ ప్రకారం పోస్టులు పంచాలంటున్నారు. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ రంగం ఈ కమిషనరేట్లో అధిక పర్సెంటేజ్ అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పోస్టులు వస్తాయి. అప్పుడు మన గ్రామీణ ప్రాంతాలు అంటే బ్యాక్వర్డ్ జిల్లాలు ఉంటాయి, అక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది. అంటే మనకు సోర్సెస్ ఉండవు కాబట్టి మనము అక్కడ నుంచే ఉపాధి కోసం మనకు హైదరాబాద్ రంగారెడ్డి అని కొన్ని ప్లేస్లోకి వస్తాం. అటువంటిప్పుడు అక్కడ పాపులేషన్ తక్కువ ఉండడం వల్ల అక్కడ తక్కువ పర్సెంటేజ్ కేటాయించి మాకు 125 మార్కులు వచ్చినా మాకు జాబ్ రాలే. ఇక్కడ ఈ కమిషనరేట్స్ పరిధి వాళ్ళకి 60-70 మార్కులకి జాబ్ వచ్చింది మన రిజల్ట్లో. అంటే మేము గత ప్రతిపక్ష నేతగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పోయి మేము కలిస్తే 46 వాళ్ళని మేము ఇట్లా నష్టపోతున్నామంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 46 రద్దు చేసి రిజల్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం ఇదంతా ప్రాసెస్ లేట్ అవుతుంది. అంటే అసెంబ్లీలో కూడా మన బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళంతా మాట్లాడారు. అంటే 46 రద్దు చేయాలి, దీనివల్ల ఇంత పిల్లలు నష్టపోతున్నారు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ జీవో 46 ఎఫెక్ట్ సిటీలో లేదు మేడం, మా పల్లెటూరులో ఉందంటే. ఇప్పుడు సిటీలో 19 సీట్లు బీఆర్ఎస్ గవర్నమెంటే గెలిచింది. ఏంటంటే వాళ్ళకి సానుకూలం మంచి చేసింది కాబట్టి వాళ్ళు గెలిపించుకోగలిగారు. అంటే మిగతా అన్ని జిల్లాలు చూసుకుంటే మిగతా అన్ని జిల్లాలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధిక సీట్లు గెలిచింది. ఎక్కడ మన నల్గొండ, మామనార్, ఖమ్మం అన్ని చూస్తే క్లీన్ షిప్ చేసి పడేసాం. ఆల్రెడీ ఉన్నట్టు అటు ఇటు అయినాయి. అంటే అక్కడ విద్యార్థులు చాలా నష్టపోయినాము. మేము నెల రోజుల కిందటి నుంచి ప్రతి ఊర్లలోకి పోయి ప్రతి ఒక్కరికి అంటే ఇన్స్పైర్గా మన వలన ఇట్లా నష్టపోతున్నాం, మేము ఇట్లా నష్టపోవడం వల్ల ఇట్లా అంటే మనకు అత్యధిక స్కోర్ వచ్చినా కూడా జాబ్ ఇవ్వట్లేదు. అంటే మనము గ్రామీణ ప్రాంతాల్లో పుట్టడం మనం చేసిన పాపమే ఏమైనా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు చదువుతారు, మనం చదువుతాం. అంటే అత్యధిక స్కోర్ ఎవరికి వస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి, అంతేగాని నువ్వు ప్లేస్ని బట్టి జాబ్ ఇవ్వడం అనేసి మేము దానిపైన ఆల్రెడీ ఒక లిస్ట్ వచ్చేసింది, మరి పేర్లు అనౌన్స్ అయిపోయినాయి. వాళ్ళు మళ్ళీ కోర్టుకోరా? మరి వాళ్ళు కూడా కోర్టుకు పోతారంటారు మీరు. కానీ కాకపోతే మొన్న కోర్టు కేసులో హియరింగ్ రన్ అవుతుంది మేడం. హియరింగ్ రన్ అవుతున్నప్పుడు మన చీఫ్ జస్టిస్ ఇప్పుడు అలోక్ ఆరేద గారు ఉన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే ఇప్పుడు అంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి మీరు ఎట్లా జాబులు కేటాయిస్తారు అంటే ఆయన ఒప్పుకున్నాడు. అంటే ఇది అన్యాయం అన్నట్టు కోర్టు ద్వారా కూడా మాకు జరుగుతుంది కదా మేడం. అప్పుడు అన్నప్పుడు రిజల్ట్ ఇస్తే ఇప్పుడు నీకు తక్కువ మార్కులు వస్తే నీకు జాబ్ పోతుంది, ఎక్కువ మార్కులు వచ్చినందుకు వస్తుంది. అంటే నువ్వు కోర్టు ద్వారా ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు స్వాగతించాలి, అంటే రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు అది అంటే అది తర్వాత కోర్టు ద్వారా వచ్చిందని ఎవరు ఏమొచ్చినా దాన్ని స్వాగతించాల్సిందే. ఇది అంతా కాదు, మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే ఒప్పుకుంటారా? రీ ఎగ్జామ్ అంటే మేము ఒప్పుకుంటాం. మేము ఏంటంటే చదువుకుంటాం, చదివి మార్క్స్ గెయిన్ చేస్తాం కాబట్టి మేము దేనికైనా సిద్ధమే. వాళ్ళు ఒప్పుకోరు దీనికి. 46 తీసేస్తామంటే 46 తీసేస్తే మాకు ఇప్పుడు 60 మార్కులకు జాబ్ వచ్చింది, నాకు 120 మార్కులు అంటే 1:2 రేషియోలో ఉన్నా నేను. అంటే నాకు జాబ్ అప్పుడైనా కొట్టగలుగుతా, వీళ్ళు కొట్టలేరుగా, వీళ్ళు ఒప్పుకోరు. మేము ఒప్పుకుంటాం, దేనికైనా సిద్ధమే మేము గ్రామీణ ప్రాంతాల్లో. అంటే కోర్టు ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది. ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు. అందుకోసం ఈరోజు సీతక్క గారికి ఇవ్వడం జరిగింది. ఆమె కూడా మాకు సానుకూలంగా స్పందించి చేస్తామని చెప్పారు. మేడం మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, రిజల్ట్ ఇస్తే వాళ్ళకి జాబులు పోతాయి అన్నారు కదా. వాళ్ళు రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే కోర్టుని మీరు పాటించాలి, ఏది రిజల్ట్ ఇచ్చినా కానీ పాటించాలి. రిజల్ట్ కింద ఇచ్చారు మేడం, వాళ్ళకి ఇచ్చారు, ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కోర్టు ఎలా చెప్తే అలా పాటించాలి మేడం. కింద ఒకటి నోట్ పాయింట్ అని ఇచ్చారు మేడం. అంటే ఇప్పుడు కోర్టులో కొన్ని కేసులు రన్ అవుతున్నాయి. ఈ కోర్టు కేసులకు అనుగుణంగా మేము రిజల్ట్ ఇచ్చాం. అంటే సపోజ్ ఇప్పుడు 46 కేసు ఇట్లా రన్ అవుతుంది. ఈ 46 కేసుకి ఇట్లా గెలిచి ఇది లేదు మీరు ఇట్లా రిజల్ట్ ఇవ్వడం ఈ విధంగా ఇవ్వడం తప్పు అని కోర్టు ద్వారా కూడా మీకు వచ్చింది అనుకో, మీరు అందరు జాబ్ తీసేస్తే మీరు పక్క పోవాల్సింది అన్నట్టు కోర్టే కూడా మన పోలీస్ శాఖ కూడా మెన్షన్ చేసింది. కర్నూలు డిస్టిక్ మాది కలవడి నియోజకవర్గం. నేను అక్కడ నుంచి ప్రగతి భవన్ ప్రజా దర్బార్ వరకు వచ్చాను. పాతగా ప్రగతి భవన్ ఉండే, ఇప్పుడు ప్రజా దర్బార్. సో మా మెయిన్ విషయం ఏంటంటే మేము కానిస్టేబుల్ ఉద్యోగాలు సెలెక్షన్ అయినాం మేడం. సో ఆ ఉద్యోగాలు మినిమం 2 నెలల కిందట అవి రిజల్ట్ రావడం జరిగింది. సో అప్పటి నుంచి మాకు మెడికల్ కానీ ఎస్బీఐకి కానీ అవి 90% కంప్లీట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ కూడా వచ్చి దానికి కొంత విరామంగా ఆపేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దీనికి స్టార్ట్ చేస్తానని చెప్పారు. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల దానికి అది ప్రాసెస్ నడచలేదు. కాబట్టి మా ప్రాబ్లం చెప్పుకోనికి సాధకి వచ్చినాము. సీతక్క మేడంకి లెటర్ ఇచ్చాము. మేడం కూడా కొంచెం ఫాస్ట్గా స్పందించారు. ఎంతమంది ఉన్నారు? 150 మంది దాకా వచ్చాము మేడం. సో అందరికి లోపల అలౌ చేయలేదు. ఒక 20 మెంబర్స్ దాకా లోపల వచ్చాము మేము ఇక్కడ ఇచ్చేసినాం. ఎన్ని రోజుల పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు అప్లికేషన్ మేడం తొందరగా ఈ డిసెంబర్ లోపలనే మాకు ట్రైనింగ్ పంపాలని మా కోరిక మేడం.
ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. విలేజ్ సైడ్లో ఎట్లా అంటే మేడం జాబ్ వచ్చి నీకు 2 నెలలు అయింది కదా, నీకు నిజంగా జాబ్ వచ్చిందా, నువ్వు ఇంకా ఇంటికానే కూర్చున్నావు కదా అంటుంది మేడం. వాళ్ళకి మేము ఏమి ఆన్సర్ ఇవ్వలేక మా లోపల మేమే కుంగిపోతున్నాం మేడం, ఎవరికి ఏం ఆన్సర్ చెప్పలేక. సో కావున మాకు తొందరగా ట్రైనింగ్ పంపిస్తే మేము కూడా మా ఫ్యామిలీస్ కూడా అందరూ ఎవరు ఇబ్బంది పడకుండా మంచిగా ఉంటుందని ఇది మా రిక్వెస్ట్ మేడము. కావున సార్ నిజంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ అని అనుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం మేము బయట బాధికేట్ల కనీసం దీంట్లో అడుగు కాదు బయట చూడని కూడా మాకు ఛాన్స్ లేకుండే. బట్ ఇప్పుడు మేము లోపలికి వచ్చినాం, మా గోడు మా ప్రాబ్లమ్స్ వచ్చి లోపల వచ్చి చెప్పుకుంటున్నాం. కాబట్టి రేవంత్ సార్ మీద నమ్మకంతో, సార్ది కూడా మా సైడే, మాకు కొండరెడ్డిపల్లి, మాది కల్లగుడి నియోజకవర్గమే. సో కావున సార్ కంపల్సరీ ఏ చెప్పినా సార్ కొంచెం చేస్తానని నమ్మకం మాకు ఉంది మేడం. కాబట్టి మా ప్రాబ్లం కంపల్సరీ ఇష్యూస్ కావాలి, దీనికి ఈ సొల్యూషన్ కావాలని మేము సార్ కోరుకుంటున్నాం మేడం. ఇది